మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో మరి అసెంబ్లీలో మైనింగ్ విషయం సందర్భంగా మరి నిన్న కానీ మొన్న కానీ మనందరం కూడా చూసినాం. మరి మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి వారి సోదరుల గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా 20 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే నేను హరీష్ అన్నను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గల వారైతే నిజంగా ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద నీకేమైనా నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి ఏమని చెప్పి మీరు విజ్ఞప్తి చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రభుత్వమే కావాలని ప్రతిపక్షాలను అణచివేయాలని ఒక ఆలోచనతో చేసినట్టు మీరు మాట్లాడడం మా అందరినీ కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి అవినీతి పరుల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి భూ కబ్జాదారుల గురించి మీరు వెనకేసుగా రావడం, మీరు ముఖాలను పుచ్చుకోవడం అది మీకే సిగ్గుచేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా ఇలా భాగవతం మొత్తం కూడా ఈ అవినీతి పరులు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈరోజు వీళ్ళు ఏం చేయలేదనో, వీళ్ళని కావాలని రాజకీయ కక్ష చేస్తున్నానో అని మీరు ఎన్కేసుకొస్తున్నారే. ఈరోజు వీళ్ళు చేసింది ఇంత అంతా కాదు. ఈరోజు 2023 మార్చి నాడే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీరు మంత్రి గారుగా, జిల్లా మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ మైనింగ్ లో అక్రమం జరిగింది, ఎంకరేజ్మెంట్ అయ్యిర్రు, పరిమితి మించి ఈరోజు ఈ తవ్వకాలు జరిగినాయి అని చెప్పి పీసీబీ వాళ్ళు ఆల్రెడీ క్లోజర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 3వ నెల 2023 నాటి నుంచి మరి 6-7 నెలల సంధి మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి క్లోజర్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ జరగలేదని అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నాయి ఆ రోజు మీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. మొన్న మాట్లాడినప్పుడు మైపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యే గారు కూడా ఏదో మా సోదరులంతా లోపలేసిర్రు, కావాలని వేసిర్రు. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో 38 కంకర్ మిషన్లు ఉన్నాయి, ఒక 3-4 లేవు తప్ప మిగతా వాళ్ళ 3-4 ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరి దగ్గర కూడా లేవు, ఏ పర్మిషన్ సక్రమంగా లేవు, అందరు ఎంక్రోచ్మెంట్ అయ్యిర్రు. మరి
దానికి ఏనాడు కూడా ఒక తెల్ల కాగితంతో కూడా నేను ఎన్నడూ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను కానీ మా అనుచరులు కానీ మేము కానీ మా ప్రభుత్వం కానీ మా మా మంత్రివర్యులు ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ ఎన్నడూ కూడా ఇవ్వలేదని మాట్లాడారు. ఇది సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నీకు. ఈరోజు ప్రభుత్వాలను పెట్టుకొని ఇలాంటి ఎంక్రోచ్మెంట్లో లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ లావాదేవీలకి నువ్వు ఈరోజు పట్టం కడతావా? ఆ రోజు నువ్వు కంప్లైంట్లు ఇవ్వకుండానో ఇలాంటి అన్ని చట్టపరంగా జరగాల్సిన అన్ని కూడా నువ్వు ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? చట్టం నీ చుట్టమా? ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి 2023లో? మరి ఈరోజు ఆ రోజు మాట్లాడినావు కదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో. మరి ఉన్నటువంటి 38 క్రెషర్లలో దాదాపుగా 90% మంది అందరూ ఎంక్రోచ్మెంట్ అయ్యారు. ఎవరు కూడా పర్మిషన్లు ఎవరు కూడా సక్రమంగా లేవు. నేను ఎప్పుడు కంప్లైంట్ లేని మాట్లాడుతా ఉన్నావు కదా. నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఆ రోజు ఏం చేస్తున్నావు అని అడుగుతావు. నాకు గడి విక్తురా అని అడుగుతా ఉన్నాను. నేను ఏం చేశారు మీరు? మీకు బాధ్యత లేదా? ఈ బాధ్యతలో మీరు ఆ రోజు ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కారా? మళ్ళీ ఆ రోజు నీకు బాధ్యతగా నువ్వు ఆ రోజు స్వచ్ఛందంగా నాకు క్లోజర్ లెటర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యతగా ఆ రోజు నేను పనిచేయాల్సినటువంటి ఈ బాధ్యత నీకు లేదా అని అడుగుతా ఉన్నా. చేసేటి అని లంగ పనులు, చేసేటి అని దొంగ పనులు, ఇలాంటి పనులు చేసుకుంటా మీదికెళ్ళి మళ్ళీ నేను చేయలేదు, మరి నేను చేసే తప్పేమో అందరు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తున్నా, ఇంకా నేను మీదికెళ్ళి నన్ను ఎవరు ఏమనంత అనే విధంగా మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడిన మాట హరీష్ రావు గారు, మీకు 340 కోట్ల ఇల్లీగల్ గా మీరు పెనాల్టీ పడితే రాయల్టీ ఎగ్గొట్టినంటే ఈరోజు చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు. చిన్నగా అంటే ఒక కంకర్రాయి తీసేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది చిన్న కేసా? అంటే మీరు ఏ స్థాయిలో మీరు ఈరోజు ఎన్ని వందల వేల కోట్లు దండుకుంటే మీకు ఈ 300 కోట్లు చిన్న కనబడతాయని అడుగుతా ఉన్నారు. ఈ రోజు మీరు ఏ స్థాయిలో మీరు ఈరోజు ఈ ప్రాంతాలంతా కూడా దాస్తే మీకు ఆ డబ్బులు లెక్కలేవని అడుగుతా ఉన్నారు. నేను ఆ డబ్బులు లెక్కలేవని అంటే మీరు ఈరోజు 1000 కోట్లు ఈరోజు ఇక్కడ మైనింగ్ ద్వారా దోసుక తింటే ఆ రోజు వీళ్ళందరికీ కూడా అక్రమాలు జరుగుతున్నాయంటే కూడా మీరు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు కానీ మీ మంత్రి కానీ మీరు ఆ రోజు ఉన్నప్పుడు మీరు వీటి మీద ఏం యాక్షన్ తీసుకోలేదంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఊరుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీకు తెలియకుండానే జరుగుతా ఉన్నాయా? మళ్ళీ ఈరోజు నేను నాకు ఒకటే అడుగుతా ఉన్నా, అందరూ కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా జరగడానికి మీరందరూ ఊరుకున్నారు. ఆ రోజు నుంచి మీ ప్రభుత్వాలు ఊరుకున్నాయి, మీరు ఊరుకున్నారంటే మళ్ళీ ఈరోజు మీ వాటా ఎంత వచ్చింది అన్నది అడుగుతా ఉన్నారు. అందరు అనుమానం పడతా ఉన్నారు. మీకు కూడా ఇలా షేర్లు ఉన్నాయేమో అని అడుగుతా ఉన్నారు. మీకు కూడా ఇలా వాటాలు ఉన్నాయేమో అడుగుతా ఉన్నారు. ఈరోజు మైపాల్ రెడ్డి గారు దోషిన దాని మీద, మైపాల్ రెడ్డి గారు అక్రమంగా చేసిన దాని మీద మరి మీ వాటా మీకు పంపిస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు అందరు కూడా అనుమానం పడతా ఉన్నారు. మరి వీళ్ళని ఎన్కేసుకొస్తున్నాం అంటే, ఇలాంటి దొంగలని ఇలాంటి కబ్జాకోరులను ఎన్కేసుకొస్తున్నాం అంటే మరి ఈరోజు తప్పకుండా అందులో మీ భాగస్వామ్యం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి కాదు కదా ఈయన చేసింది. ఈరోజు ఈ ప్రాంతంలో మైనింగ్ విషయంలో కావచ్చు, భూదందాల విషయంలో కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్లు ఈరోజు అమీన్పూరు బొల్లారం శివార్లో కావచ్చు, ఐలాపూర్ అమీన్పూర్ శివార్లో కావచ్చు, ఈరోజు కుతుబుల్లాపూర్ కాజుపల్లి శివార్లలో కావచ్చు, ఈరోజు రామేశ్వరం మండల కాజుపల్లి శివార్లలో కావచ్చు, ఎక్సెస్ భూములు ఏడ కనబడితే ఆడ ఇష్టం సారంగా వందల వేల కోట్ల రూపాయలు ఈ రోజు పక్క సర్వే నంబర్ పట్టా సర్వే నంబర్ లేచి ఇష్టం ఉన్నటువంటి తోచిన దాంట్లో మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 62 సర్వే నంబర్ ఏదైతే పోచారంలో ఉందో మరి 64, 65 సర్వే నంబర్లలో గతంలోనే ఎప్పుడో 15 ఏళ్ళ 20 ఏళ్ల కింద లేఅవుట్ అయితే మళ్ళీ మీరు మరి 2-3 సంవత్సరాల కింద ఆ సర్వే నంబర్ని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వే నంబర్ 5 ఎకరాల 62 సర్వే నంబర్లో 100 ఇండ్లు కట్టిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 100 ఇండ్లు, ఒక్కొక్క ఇల్లు ₹1 కోటి. మళ్ళీ 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరేం చేస్తున్నారంటే అని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి అన్నిట్లలో మరి 100 కోట్లు 1000 కోట్లు దోషిన దాంట్లో మరి మా అందరికీ అనుమానం ఏంటంటే మరి మీ అందరికి కూడా మీ వాటా మీకు పంపిస్తున్నాడు కాబట్టి మీ అందరు కూడా చూసి చూడట్టు నడుస్తూ ఉన్నారు. మేము కంప్లైంట్లు ఇచ్చినాం. నేను ఈ రోజు కూడా సవాల్ చేస్తా ఉన్నా, మీరు ఆయన ఏదో శుద్ధపూస అని చెప్పి మీరు ఎన్కేసుకొస్తా ఉన్నారు కదా హరీష్ అన్న.
నేను సవాల్ చేస్తా ఉన్నా, రేపు పొద్దుగాల నేను 10 గంటలకి ఇవన్నీ అక్రమాలు జరిగినాయి ఈ ప్రాంతంలో. కానీ 62 సర్వే నంబర్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఈరోజు అలాంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతురే. మీరు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే రేపు 62 సర్వే నంబర్లో మరి మేమందరం కూడా వస్తాం అడిగి. మళ్ళీ మీరు వచ్చి మీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మీ ఎమ్మెల్యే అంటున్నారో మన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సోదరుడు కానీ మరి ఏం చేయలేరు కదా. మళ్ళీ మీరు వచ్చి రేపు పొద్దుగాల అక్కడ చూద్దాం పని రండి. మీకు సవాల్ చేస్తా ఉన్నాను. నేను ఒక దగ్గర కాదు, మొన్నటికి మొన్న గీతలు గీసి మన కాజపల్లిలో 35 ఇండ్లు, కుత్బుల్లాపూర్ కాజపల్లి బార్డర్లో ఈ దుర్మార్గులు మొత్తం లేఅవుట్ గీసి నోటరీ విధంగా ఎక్సెస్ ల్యాండ్లో మరి 40 లక్షలకి 50 లక్షలు, 50 లక్షలకి మొత్తం దాదాపు 35 ఇల్లు. మొన్న మేము కూడా ఓడిపించినాం. మొన్న ఒక 15-20 నెల రోజులు కానీ అది గతంలో ఆ ల్యాండ్ని ఫైర్ స్టేషన్ గురించి కేటాయిస్తే కూడా అలాంటి ల్యాండ్ అని కూడా వీళ్ళు వదిలిపెట్టినాయి ఈ ప్రాంతంలో. అలాంటి ల్యాండ్లలో కూడా మనం 35 ఇల్లు కడితే 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందట. 35 ఇళ్ళకి ఒక్కొక్కటి 40 లక్షలు, 50 లక్షలు, 35 ఇల్లు మనం గులగొట్టాం. ఇప్పుడు ప్రెసెంట్ 453 సర్వే నంబర్ ఏది రామేశ్వరంది ఇంద్రేశం బార్డర్లో ఇప్పుడు ప్రెసెంట్ గీతలు గీసి మొన్న పెట్టుకున్నారు. 1 ఎకరా 12 గుంటలు. అంటే ఇట్లా ఒక్కటి కాదు కదా వీళ్ళు చేసినాయి. మొన్న హైదరాబాద్ వచ్చి మరి ఎమ్మెల్యే గారు అల్లుడు భాగవతం మొన్న ఆనంద్ నగర్లో గతంలో జీపే ఇచ్చి రైతులంతా ఆనందరావు గారికి అది మొటేషన్ కాకపోతే ఆటోమేటిక్గా మనందరికి కూడా పానీలలో కానీ మీకు ఈ ధరణిలలో కానీ వాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళ పేర్లు వస్తే వాళ్ళతో మళ్ళీ రీషేర్ చేసుకొని అక్కడ ఆ ప్రాంతంలో రూపాయి పోగు చేస్తున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ప్లాట్లు కొంటే వీళ్ళందరూ కబ్జా చేసి మొత్తం ఆ రోడ్లు కానీ ఆ పార్కులు కానీ మొత్తం కూడా కంచెలు వేసుకొని మొత్తం వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని దౌర్జన్యం చేసి మొత్తం అందరినీ బెదిరించి ప్లాట్లోని తులము బలము ఇచ్చి వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పి దౌర్జన్యంగా 32 ఎకరాలు కబ్జా చేస్తే మొన్న హైదరాబాద్ వచ్చి మొత్తం ఆ పార్కులను కానీ ఆ ప్లాట్లను కానీ ఆ రోడ్లను కానీ మొత్తం కూడా మొన్న మీ అందరు కూడా చూసిర్రు. మొన్న కాపాడిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. పోచారంలో 62 సర్వే నంబర్ల 100 ఇల్లు అక్రమంగా గవర్నమెంట్ జాగాలు కట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంద్రేశం రామేశ్వరం మండలంలో 453 సర్వే నంబర్లో మరి 1 ఎకరా 12 గుంటలు నిన్న మొన్న పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మొన్న కాజపల్లి కుత్బుల్లాపూర్ బార్డర్లో ఎక్సెస్ భూమిలో మరి దాదాపుగా 3 ఎకరాలు ఫైర్ స్టేషన్ కి ఏర్పాటు చేస్తే దాంట్లో 35 ఇల్లు మొన్న కూడా ఓడిపించిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంటే ఇట్లా వందల కోట్ల రూపాయలు, ఇట్లా 1000 కోట్ల రూపాయలు ఇట్లా దండుకొని ఇష్టానుసారంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇది చేసుకున్న వాళ్ళకి మీరు ఒత్తాసు పలుకుతారు. చూడండి, నిజంగా ప్రజలందరూ మూతిని చేసుకుంటా ఉన్నారు. ఇంత అన్యాయం ఉంటుందా? ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దొంగల్ని ఏం చేసుకొస్తా ఉన్నారే బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు గతంలో మైనింగ్ జరిగినటువంటి కేసులలో అలా ఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా కావాలని ఎప్పుడు కూడా చేయలే. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే నిజంగా చెప్తా ఉన్నాం, మీరు చేసినటువంటి ప్రొడాన్చేరు ప్రాంతంలో మీరు చేసినటువంటి అక్రమాలకి మీరు ఇళ్ల కంటే జైళ్లలోనే ఎక్కువ ఉండే పరిస్థితి ఉండేది. కానీ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఆలోచన చేసుకుంటూ ప్రజలకు సౌకర్యాల మీద ఏ విధంగా మనం పరిపాలించాలి, ఈ 6 గ్యారెంటీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద నడుస్తున్నారు తప్ప ఇక్కడ కూడా రాజకీయ కక్ష సాధించాలని చెప్పి చేయట్లేదు. ఈరోజు మీరు 4.23 హెక్టర్స్ మీకు కేటాయిస్తే మరి దాని అదనపుగా మీరు 3.16 హెక్టార్స్ అంటే దాదాపుగా 7-8 ఎకరాలు మరి అదనంగా మీరు ఈ మైనింగ్ తవ్వినప్పుడు మరి మీకు ఈరోజు
మరి కేసులు కాకపోతే మీరు రాయట్లే కొడితే, కేసులు కాకపోతే మీరు అవినీతి చేస్తే, కేసులు కాకపోతే మీకేమైనా శాలవలు వేసి పూలదండలు వేసి సన్మానం చేస్తారని అడుగుతా ఉన్నా. చేసేటియే లంగ పనులు ఫస్ట్, చేసేటియే దొంగ పనులు ఫస్ట్. ఈ ప్రాంతంలో ఎవరు అంటే చెప్తారు మీ దొంగ పనులు, మీ లంగ పనులు, మీ కబ్జా కోరులు, మీ మైనింగ్ తంతలు అందరూ చెప్తారు ఈరోజు. ఇంకా ఆరట్ల కాడ కూడా ఉంది. ఆరట్ల కాడ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం, ఆల్రెడీ నోటీస్ ఇచ్చిర్రు. దాంట్లో కూడా దాదాపుగా నాకు 400-500 రాయల్టీ కొట్టి దాదాపుగా అందులో కూడా ఇష్టానుసారంగా అసైన్లలో దూసుకుపోయి మైనింగ్ చేసినటువంటి విషయం, అది కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. దాని మీద మళ్ళీ కూడా రేపు మైనింగ్ మంత్రి గారికి ప్రభుత్వానికి మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. మీకు నిజంగా నేను హరీష్ రావు గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. నిజంగా మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీ మైపాల్ రెడ్డి గారు సోదరుడు మైపాల్ రెడ్డి గారు మీకు తమ్ముడుగా భావిస్తే, వాళ్ళ మీద మీకు నమ్మకం విశ్వాసం ఏమని ఉంటే మీరు వెంటనే సిబిసిఐడికి ఎంక్వైరీకి సహకరించండి, మీరు ఏమని చెప్పండి. దాంతో పాటు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళ నిజాయితీ నిక్కుదేయాలంటే, ఎందుకంటే నిజాయితీగా ఉన్నారు వాళ్ళని మీకు ఉంది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, అది తేలాలంటే పటాన్చేరు మీద, రెవెన్యూ మీద కావచ్చు, మైనింగ్ మీద కావచ్చు, వీళ్ళ దందాల మీద కావచ్చు, వీళ్ళ అక్రమాల మీద కావచ్చు, వీళ్ళ దౌర్జన్యం మీద కావచ్చు, సిట్టేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. సిట్టేస్తే ఈ దొంగలు నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్యే గారు కుటుంబం మొత్తం కూడా నిజంగా చెప్తా ఉన్నా జైల్లోనే ఉంటారు తప్ప ఎక్కడ కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. అన్ని అక్రమాలు చేసిరని చెప్తా ఉన్నా. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే రాస్తే రామాయణం అంతా ఉంది వీళ్ళ చరిత్ర, చెప్తే మహాభారతం అంతా ఉంది వీళ్ళ చరిత్ర. ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు గారి కానీ వాళ్ళ మీద నమ్మకం విశ్వాసం ఏమనుంటే వెంటనే సిట్ ఏర్పాటు చేయండి. పటాన్చేరులో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే చాలా బుద్ధిమంతుడు, మా ఎమ్మెల్యే సోదరుడు చాలా బుద్ధిమంతుడు, ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా మైనింగ్ లో అక్రమం ఒక క్యూబిక్ మీటర్ కూడా చేయలేదనే నమ్మకం విశ్వాసం మీలో ఉంటే, ఎక్కడ కూడా ఏ రెవెన్యూలో కానీ ఎక్కడ కానీ పోచారంలో 62 సర్వే నంబర్ కావచ్చు, కాజిపల్లిలో 181 సర్వే నంబర్ కావచ్చు, ఇంద్రేశంలో ఉన్నటువంటి 451 సర్వే నంబర్ కావచ్చు, మొన్న ఆనంద్ నగర్ లో మీ అల్లుడు జంగారెడ్డి 32 ఎకరాలు కబ్జా చేసిన విషయంలో కావచ్చు, మీకు వాళ్ళ మీద నమ్మకం విశ్వాసం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు మీరు సిట్టేయమని చెప్పి మీరు కోరండి. తప్పకుండా ఆ రోజు మీ నిజాయితీని నిరూపించుకోరని చెప్పి చెప్తా ఉన్నా. ఇలాంటి దొంగల్ని, ఇలాంటి లంగల్ని, ఇట్లాంటి కబ్జాకోర్లని మీరు ఎన్కేస్గా రావడం మీకే సిగ్గుచేటు, మీకే ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మీరు చేసిన దొంగ పనులకి మీరున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన దొంగతనాలకి, మీరు చేసిన లంగతనాలకి ఇప్పుడు మీరు ఎన్కేసుకు వస్తున్న శాసనసభ్యుడు ఆయన ఆస్తులను కాపాడుకోనికే ఆయన చేసిన అక్రమాలను మొత్తం మూసిపెట్టుకోనికే ఇక్కడ అధికారంలో తాపత్రయ పడుకుంటూ ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాడు. ఊసరు వల్లికని ఎక్కువ, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు ఆయనకే తెలియదు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలలో ఆయన పోని పార్టీ, ఆయన కండ వేసుకొని పార్టీ ఏదైనా ఒక్క పార్టీ ఉందా చెప్పు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి 30-40 సంవత్సరాల 20-30 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన కండవా వేసుకొని పార్టీ పేరు చెప్పని అడుగుతా ఉన్నాను నేను. అన్ని పార్టీలు తిరిగేటోడు, స్వార్థాల గురించి తిరిగేటోడు, భూ కబ్జాకోరుడు, ఇలాంటి మైనింగ్ మాఫియా చేసేటోడు, ఇట్లాంటి స్వార్థపరుడు, గసంతోళ్ళని గురించి మీరు ఎన్కేసుకు వస్తున్నారంటే మీకే సిగ్గు చేయటని చెప్పి నేను ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను. ఇప్పుడు మిగతాది ఆరట్ల ఉన్నటువంటి గతంలో మేము కంప్లైంట్లు ఇచ్చినాం. ఆరట్ల మైనింగ్ విషయంలో కూడా వెంటనే మేము మైనింగ్ మంత్రి గారికి వెంటనే మళ్ళీ ఒకసారి మేము పోయి రిమైండర్స్ లెటర్ ఇవ్వబోతా ఉన్నాం.
ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పటాన్చేరులో మైనింగ్ విషయంలో ఖచ్చితంగా నిజ నిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అవి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి రెవెన్యూ సంబంధించి కూడా మరి పోచారం 42 సర్వే నంబర్ కావచ్చు, మరి 121 సర్వే నంబర్ కాజిపల్లి విషయంలో కావచ్చు, 453 సర్వే నంబర్ ఇంద్రేశంలో కావచ్చు, మరి ఇవన్నిటి మీద కూడా మరి తప్పకుండా దాని మీద కూడా వెంటనే కంప్లైంట్ ఇస్తాం. తప్పకుండా ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో, ఏ విధంగా అయితే వీళ్ళు అక్రమాలు చేసిరో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించమని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. వీళ్ళని మాత్రం వదిలిపెట్టే లేదు. ఈ ప్రాంతంలో మామూలుగా రాజకీయం కాదు వీళ్ళది, మామూలు దౌర్జన్యాలు కావు వీళ్ళు దోషింది ఇంత అంతా కాదు. వాళ్ళు మాట్లాడే మాటలనే అర్థమవుతా ఉంది ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఏ స్థాయిలో దోషిర్రో. అందుకే ఈరోజు ఆ 300 కోట్ల రూపాయలు వాళ్ళకి చాలా చిన్నగా కనబడతా ఉంది. ఏదో పావుల ₹100 లెక్క మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను హరీష్ అన్న మాట్లాడుతున్నా. నిజంగా నేను హరీష్ అన్న కూడా ఒకటి అడగదలుచుకో ఉన్నా. నిజంగా హరీష్ అన్న, మీరు ఈరోజు ఇట్లాంటి దొంగల గురించి అంత ఎన్కేసుకొచ్చి అంత ఒకలా చూసుకుంటారు కదా, అంత బాధపడుతున్నారు కదా, నెల రోజులు వీళ్ళని ఏదో చెయ్యని కేసుకి ఏదో లోపలేసినట్టు మాట్లాడుతావు కదా. మరి మీ మరదలు కవిత మరి 5 నెలలు జైల్లో ఉంటే మరి ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు మీరు. మరి ఈరోజు ఈ మైపాల్ రెడ్డి గురించి వారి సోదరు గురించి ఇంత బాధపడతా ఉన్నారంటే మరి మాకైతే అనుమానం వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రతి దాంట్లో ప్రతి అక్రమంలో ఖచ్చితంగా మీ వాటా ఉన్నదేమో అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. తప్పకుండా దాన్ని కూడా తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కవిత జైలు ఉంటే మీకు బాధ కలగలేకుండొచ్చు, ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. ఈరోజు అసెంబ్లీలో మీరు ఈరోజు నాటి దొంగల గురించి మీరు ఈరోజు ఎన్కేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే అది మీకు సిగ్గు చేయటం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఒకటి కాదు కదా, మీ అందరికి కూడా తెలుసు కదా, చక్రపురి కాలంలో కూడా మరి రోడ్ మొత్తం కబ్జా చేసి దాన్ని కూడా పార్కులు వదలలేరు, రోడ్లు వదలలేరు, ఏది కూడా వదలలేరు. ఇప్పటి వరకు అన్ని కూడా 100 కోట్ల స్కామ్లే. ఈరోజు ఈడీ కూడా వీళ్ళ మీద కేసు పెట్టి ఈడీ కేసు కూడా అయింది కదా. ఈడీ కేసులో నాకు తెలిసి దేశంలో ఏ శాసనసభ దగ్గర కూడా మరి 1,00,000 గజాల డాక్యుమెంట్ అయితే ఒకటి దగ్గర ఉండకూడదు. 1,00,000 గజాలు 1,00,000 గజాల డాక్యుమెంట్, ఒకటే ఒక డాక్యుమెంట్. మొన్న ఈడీ రైడ్ చేసినప్పుడు దాదాపుగా 70-80 డాక్యుమెంట్ ఏమో బయట ప్రస్తావించినప్పుడు దాదాపుగా దాని వర్తే 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వర్తున్నటువంటి భూములని డాక్యుమెంట్ అని మనం బయట పెట్టడం జరిగింది. ఈయన బ్యాంకు లాకర్లలో ఈడీ రైడ్ చేసినప్పుడు కిలోల కొద్ది బంగారాలు, 1,000 కోట్ల కొద్ది డాక్యుమెంట్లు. నాకు తెలిసి ఏ శాసనసభ్యుడు, నాకు తెలిసి ఈ దేశంలోనే ఏ శాసనసభ్యుడి దగ్గర కూడా 1,00,000 గజాల డాక్యుమెంట్ ఎవరు చేసుకోకుండా 1,00,000 గజాలు ఒకటే ఒక డాక్యుమెంట్, 1,00,000 గజాల డాక్యుమెంట్ ఉందంటే ఈయన ఏ స్థాయిలో దోషిండో, ఏ స్థాయిలో ఈయన అక్రమం నడుస్తుందో తేలవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకే నేను ఈరోజు హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎమ్మెల్యే ఈ భాగవతము ఈయన మీద ఉన్నటువంటి నమ్మకము, నీ విశ్వాసాన్ని నువ్వేమన్నా నిరూపించుకోదలుచుకుంటే వెంటనే ప్రభుత్వాన్ని మైనింగ్ విషయంలో సిబిసిఐడి కేసేపి అని చెప్పి విజ్ఞప్తి చేయండి. అదే విధంగా ఒక సిట్ ఏర్పాటు చేయమనండి. పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు దొంగలో ఎవరు లంగలో ప్రభుత్వం కావాలని చేస్తుందా, లేకపోతే ఈయన దొంగతనం చేసి ఈయన ఎన్ని లంగ పనులు చేసినా బయట పెడుతుందా అనే విషయం తెలుద్దాం. ఈ సవాల్కి ఏమన్నా మీరు సిద్ధం అవుతే వెంటనే దీని విషయంలో మీరు సిట్ ఏర్పాటు చేయమని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కోరమని చెప్పి, ప్రభుత్వాన్ని కోరమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడినా
ఒక్క వర్గాన్ని కాదు, ఈయన భాగవతం మైపాల్ రెడ్డి గారిది ఒక్క వర్గాన్ని కాదు, ఈయన కానీ ఈయన కుటుంబం కానీ ఈయన రైతులను వదలలే అన్నారన్న 241 సర్వే నంబర్లో దాదాపుగా 117 మంది రైతుల దగ్గర 10,000 రూపాయలు తీసుకొని వసూలు చేసి 12 లక్షలు వసూలు చేసి పాస్బుక్లు ఇప్పిస్తున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నోడు ఇట్లాంటి వ్యక్తులని ఎన్కేసుకొస్తున్నారంటే మీకు ఎంత సిగ్గు చేయటని అడుగుతా ఉన్నా. రైతులను వదిలిపెట్టలే, వాళ్ళకి పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పి 117 మంది దగ్గర 2-3 సంవత్సరాల కింద 10,000 రూపాయలు వసూలు చేసి 12 లక్షలు వసూలు చేసి ఒక 3కో 4కో 5కో ఇప్పించినట్టున్నారు. ఆ 12 లక్షల రూపాయలు కాజేసేసి అంటే రైతులను వదిలిపెట్టలేరు. ఈరోజు ఏ కాంట్రాక్టర్ను వదిలిపెడతలేరు, ఏ మైనింగ్ వదిలిపెడతలేరు, ఏ భూదందాలు వదిలిపెడతలేరు. ఈరోజు నిజంగా క్రెషర్లలో నిజంగా ఎవరైనా వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారస్తులు ఎంత బాధపడుతున్నారంటే ఈరోజు క్రెషర్లో అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందంటే అయినా వాళ్ళని ఏ రోడ్లు శాంక్షన్ అయినా ప్రభుత్వాల నుంచి ఆ రోడ్లు వేపించడానికి ఎంత కంకర్ అయితే కావాలనో అది ఎస్టిమేషన్ వేసి ఆ టెండర్ వచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ ని పిలుచుకొని ఒకవేళ 5 కోట్ల రూపాయల మన టెండర్ వస్తే 1 కోటి రూపాయలు కంకర పడితే క్రెషర్ లోన్లని మామూలుగా పీడిస్తలేడు. ప్రతి క్రెషర్ లోన్ డిమాండ్ చేస్తాడు, ప్రతి దానికి డిమాండ్ చేస్తాడు వాళ్ళని. ఆ కాంట్రాక్టర్ మొత్తం కూడా ఆ క్రెషర్ లోన్లను డిమాండ్ చేసి మొత్తం ఆ కాంట్రాక్టర్ కి ఆ రోడ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఫ్రీగా వేయాలి. ఆ కాంట్రాక్ట్ ఆ కంకర్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈయనకి ఇవ్వాలి. ఈయన దందా ఇది అది కాదు. కొత్త కాలనీలు ఏర్పడినాయి, కొత్త కాలనీలలో డ్రైనేజ్ వేయాలన్నా రోడ్లు వేయాలన్నా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తారు. ఇన్నల వాళ్ళ దగ్గర పటేల్గూడెంలో మరి దుర్గానగర్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇలాంటి కాలనీలలో కూడా రోడ్లు డ్రైనేజీలు లేవని చెప్పి వాళ్ళు పోయి ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చి అన్న మాకు రోడ్లు లేవన్నా, డ్రైనేజ్ లేవన్నా, మా బిల్డర్ మమ్మల్ని మోసం చేసిందన్నా, ఈ బిల్డర్ ఇప్పుడు రావట్లేదన్నా, మేము చాలా ఇబ్బంది పడుతున్నామన్నా అని చెప్పి ఈయన దగ్గర విజ్ఞప్తి పోతే ఒక్కొక్క ఇంటికి 20,000 30,000 వసూలు చేసి ఇవ్వరి, నేను రోడ్లు వేపిస్తా, డ్రైనేజ్ వేపిస్తా అని చెప్పి సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చేసి ఆడ వేపించుకుంటా ఈ పైసలు వసూలు చేసే దందాలు లేదు. క్రెషర్ లోన్లు మాత్రం ఏడ రోడ్ వేసినా ఈ పడంచే నియోజకవర్గంలో ఆ కాంట్రాక్ట్ ని పిలుచుకోవాలి, అక్కడ మెటీరియల్ సంబంధించినటువంటి పైసలు అన్ని ఈయనకి ఇవ్వాలి. వాళ్ళనేమో పీడించి వాళ్ళనేమో ఫ్రీగా మెటీరియల్ వేయమని చెప్పాలి. కాలనీలలో పోయి విజ్ఞప్తులు ఇస్తేనేమో మొత్తం వాళ్ళ దగ్గరనేమో ఇంటికి పైసలు ఇవ్వాలి. ఇక రైతులు పోయి మాకు పాస్బుక్లు కావాలంటేనేమో రైతుల దగ్గర పైసలు వసూలు చేయాలి. ఇక శివార్లలో మిగిలినటువంటి భూములు ఏమైనా ఎక్సెస్ భూములు కనబడితే అవి గీతలు గీసి అమ్మేయాలి. ఈయన ఒక్క దండన్నా ఉన్నాడని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈయన ఎంత బుద్ధిమంతుడైతే ఈయన 2014లో పోటీ చేసినప్పుడు మరి ఈయన అద్దెపేటలో చూపించినటువంటి ఆస్తి ఎంత, ఈ రోజు ఈయన ఆస్తి ఎంత ఉందని అడుగుతా ఉన్నాయి. మన 2023లో ఈ 10 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందిన అడుగుతా ఉన్నా. వచ్చే నీ 2 లక్షల జీతంతో 1,00,000 గజాల డాక్యుమెంట్ చేయించుకున్నావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు నీకు వచ్చే జీతంతో ఇప్పుడు 4,000-5,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈడీ రైడ్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఏదైతే బయట డిస్ప్లే చేసిందో మన అవన్నీ నీ వచ్చినటువంటి జీతంతో చేసినామని అడుగుతా ఉన్నా. అంటే ఈ మాదిరిగా దోసుకుంటా నువ్వు ఇక్కడ రాజ్యం వెళ్తామంటే గతంలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి మద్దతుతో ఇష్టానుసారంగా దోషినావు, దాచినావు, ఎవరి వాటాలు వాళ్ళకి పంపించినావు. ఆ వాటాలను పంపించినందుకేనేమో ఆ కృతజ్ఞతతో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అని చెప్పని నేను అంటా ఉన్నా. దీని మీద హరీష్ రావు గారు స్పందించాలి. హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు కాదు, ఈ దొంగలు ఎన్కేసుకొచ్చినట్టు కాదు, ఈ కబ్జాకారులు ఎన్కేసుకొచ్చినట్టు కాదు. నేను ఈరోజు మాట్లాడేదానికి ఒక ఇన్ఛార్జ్ గా మాట్లాడుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ప్రజల తరఫు నుంచి అడుగుతా ఉన్నా, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఈరోజు రైతులను మోసం చేసినావు, కంకర్ మిషన్ పీడించినావు, ఎక్సెస్ ల్యాండ్ ఉంటే దాంట్లో నువ్వు ఈరోజు గీతలు గీసి అమ్మేసినావు. ఈరోజు కాంట్రాక్టర్లను వదిలిపెడతలేవు. ఈ రోజు నిజంగా సామాన్య ప్రజలు రూపాయి పోగు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకుంటే అక్కడ రోడ్డు డ్రైనేజ్ మౌలిక సదుపాయాలు కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటావు.
ఈరోజు ఏవి వదిలిపెడతలేవు. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. దీనికి సమాధానం మీకు చెప్పాలని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నా. లేకపోతే నిజంగా మీరు దీని గురించి సమాధానం చెప్పలేకపోతే నిజంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఈ సమాధానం చెప్పకపోతే తప్పకుండా మీరు కూడా ఇందులో మైపాల్ రెడ్డి సోదరుడు, నాకు సోదరు లాంటి వాడు కంటే మా పార్ట్నర్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అని చెప్పి మేము భావిస్తామని చెప్తా ఉన్నాం. మీరు అదే పొద్దుగాల అదే విధంగా మీ మీద పడబోతా ఉందని చెప్తా ఉన్నా. ఇవన్నిటి మీద నేను చెప్పిన దాని మీద ఇవి నిజం కాకపోతే నేను చెప్తా ఉన్నా, ఎక్కడ ముక్కు నేలకు రాయమంటే అక్కడ ముక్కు నేలకు రాస్తా. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా తప్పు ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్తా ఉన్నా. జరుండే అన్నా మీరేమన్నా 62 సర్వే నంబర్ మీద 450 పెట్టినది 453 సర్వే నంబర్ ఇంద్రేశం దాని మీద ఇప్పుడు వెంటనే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ మేము చేయబోతా ఉన్నాం. దాని వెంటనే దాని మీద యాక్షన్ జరగాలి. 100 కోట్లు మీ ఆదిరిగా సంపాదించుకుంటా, ఇష్టానుసారంగా చేసుకుంటా, బెదిరించుకుంటా, ఆఖరికి మీరు విలేకరులు మిమ్మల్ని కూడా వదిలిపెట్టలేడు కదన్నా. ఆఖరికి మీ విలేకరులను కూడా బెదిరించిండు కదా. అంటే ఆయన స్థాయిలో డబ్బు మదం ఏ విధంగా ఆయన డబ్బు మదం బట్టి ఉన్నాడు అని చెప్పి అడుగుతారు. అన్న ఏమన్నా మైపాల్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇస్తాము, చేసిన అవినీతి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తాము. తప్పకుండా మేము అదే చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు మైనింగ్ విషయంలో కూడా, రెవెన్యూ విషయంలో కూడా తప్పకుండా వీటి మీద నేను తప్పకుండా పోరాడతాం. వీటి మీద గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వం కాపాడిస్తాం. ఇప్పుడు ఆనంద్ నగర్లో పాపము వాళ్ళు గరీబోళ్ళు ప్లాట్లోళ్ళు ఎప్పుడో కొనుక్కుంటే ఈరోజు అవి కబ్జా చేసేసి మొత్తము అది నాకు ధరణిలో వస్తుంది, వాళ్ళ పట్టదారుల పేర్ల మీద వస్తుందని చెప్పి ఇప్పుడు జీపీఐ ఇచ్చినప్పుడు మొడేషన్ చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు మొడేషన్ చేసుకోకపోతే, వాళ్ళ పేరు రాకపోతే ఏమన్నా ప్లాట్లోళ్ళ పేర్లు వస్తాయా? అవి రాకపోతే అవి ఉన్నాయని చెప్పి మళ్ళీ పట్టదారులతో వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ ఆయన అక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో పోయి కబ్జా చేసి మొత్తం ప్లాట్ఫామ్లో బెదిరించి మొన్న హైదరాబాద్ మీరు కూడా పోయి దాదాపు 32 ఎకరాలు విముక్తి కలిగించింది కదా. మొన్న ఫైర్ స్టేషన్కి పెడదామని చెప్పి ఆ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వాటా ఉందని చెప్పి అక్కడ ఫైర్ స్టేషన్ కావాలి, ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉంటుందని చెప్పి ఆ 3 ఎకరాలు అక్కడ ఫైర్ స్టేషన్కి కేటాయిస్తే ఆ కేటాయించిన ఫైర్ స్టేషన్ని కూడా వీళ్ళు అమ్ముకుంటారంటే ఇంతగానో దుర్మార్గం ఏమైనా ఉందా? ఇట్లాంటి దొంగలకు కూడా మద్దతు చేస్తుందంటే ఈ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఈరోజున్న హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళని దొంగలు వెనకేసుకొస్తుందంటే ఏం చెప్తాం? బాధ అనిపిస్తుంది మాకు. అది వినడానికే బాధ అనిపిస్తుంది ప్రజలకు. ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదా? ఈ ప్రాంతంలో ఏ వర్గానికి తెలియదా? ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఏ రైతుని అడిగినా, ఏ మధ్యతరగతి కుటుంబాన్ని అడిగినా, ఏ వర్గాన్ని అడిగినా ఈరోజు చెప్తారు. ఈరోజు వీళ్ళ మోసాలు నాకు తెలిసి బహుశా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇంతకన్నా ఈయనకన్నా కుంభకోణం చేసేవాడు ఎవడు లేడు. ఇంతకన్నా అవినీతి పరుడు ఎవడు లేడు. అన్నా నిన్న సీఎం గారు కూడా విషయంలో చర్యలు చేపట్టామని చెప్పి అన్నారు. అయితే ఏదైతే ఫిర్యాదు ఉందో సీఎం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా? మీరు తీసుకెళ్తాము. ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఆరట్ల విషయము
ఏదైతే మైనింగ్ విషయం ఆరట్లది ఏదైతే ఉందో గతంలో నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది మైనింగ్ మినిస్టర్ గారికి వారితో పాటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తప్పకుండా రిప్రజెంటేటివ్ తయారు చేసి తీసుకుపోయి ఇవ్వబోతా ఉన్నాం. ఇంకోటి అదే కాకుండా ఈ పట్టాన్చేరులో ఏదైతే నేను ఎక్సెస్ భూముల గురించి ఏదైతే నేను చెప్తున్నానో అన్ని మున్సిపాలిటీలలో అన్ని మండలాలలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని మండలాల్లో ఈ విషయం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా ప్రభుత్వ భూమి ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడబోతా ఉంటుంది. మేమెందుకు వెళ్ళి కోర్టుకు వెళ్తామన్నా? మేము దేని గురించి కోర్టుకు వెళ్తాం? ఇప్పుడు మేము దేని గురించి కోర్టుకు వెళ్తాము? ఇప్పుడు మేము గవర్నమెంట్ ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఎంఆర్ఓ మేము కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు 62 సర్వే నంబర్ అనేది గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ జాగా స్వాధీనం చేసుకుంటే అయ్యే పంచాయతీ లేదు కదా. ఇక్కడ 62 సర్వే నంబర్ గవర్నమెంట్ జాగా గవర్నమెంట్ సర్వే చేసుకొని వాళ్ళ జాగా ఎంతో వాళ్ళు తీసేసుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళు ఫెన్సింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇలా గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎక్సెస్ ఉన్నప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్సెస్ ఉందో సర్వే చేసుకుని గవర్నమెంట్ తీసుకుంటుంది. పలుమార్లు మీడియా సమావేశం పెట్టి నేను ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎవరిని నేను ఇది చేయలేదు, ఎవరంటే ముందుకు వచ్చి దాంతో మాట్లాడమని చెప్పండి, నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పినా కదా బాషిద్ అన్న, నేను ఏ విషయాలు అయితే చెప్పినా కదా ఆ విషయాల మీద స్పందించమని చెప్పండి. 62 సర్వే నంబర్లో మేము ఎక్కడ కూడా ఉన్నటువంటి ఆ 100 ఇళ్ళు కట్టలేదు, 100 కోట్ల స్కామ్ చేయలేదని చెప్పమనండి. మన 32 ఎకరాలు ఏదైతే హైడ్రా వీళ్ళ అల్లుడు ఏదైతే పెట్టి కబ్జా చేసిండో అది మళ్ళీ పాస్బుక్లు తయారు చేసుకొని మళ్ళీ కబ్జా చేసిన విషయం వాస్తవం కాదని చెప్పండి. 261 సర్వే నంబర్ అన్నారంలో రైతుల దగ్గర 12 లక్షల రూపాయలు వసూలు చేసిన విషయం వాస్తవం కాదని చెప్పండి. ఈ రోజు ఇక్కడ దుర్గానగర్ కావచ్చు, ఇక్కడ కొత్త కాలనీలు ఏర్పాటైతే వాళ్ళ దగ్గర డ్రైనేజ్ లేనికే మౌలిక సదుపాయాలు కలిపేందుకే ఇంటింటికి 10,000, 20,000 వసూలు చేసిన విషయం వాస్తవం కాదని చెప్పండి. ఈరోజు 453 సర్వే నంబర్ ఇంద్రేశం రామేశ్వరం మధ్యలో ఉన్నటువంటి శివారు భూములు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు మొన్న గీతలు గీసిన విషయం వాస్తవం కాదు, మేము అమ్మాడానికి పెట్టలేదని చెప్పండి, మేము చేయలేదని చెప్పానండి. నిరూపించేది మేము చెప్తూనే ఉన్నాం కదా, కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ ఎవరు చేస్తారు? ఆకాశ రామన్ వచ్చి చేస్తుండ ఇవన్నీ, ఎవరు వచ్చి చేస్తుంది ఇవన్నీ? రాజకీయ దురుద్దేశం ఏముండదు, చేసేది అని లంగపల్లి దొంగ పనులకి రాజకీయ ఉద్దేశం అనేది సాక్షాత్తం చెప్తున్నా కదా. ఇట్లా రాజకీయ ఉద్దేశం ఏముంది? మైనింగ్ దొంగ వేస్తాం కదా, 300 ఏదన్నా ఆధారాలతోనే చూపిస్తున్నా కదా. 300 కోట్ల రూపాయలు రాయల్టీ కొట్టామని చెప్పి గవర్నమెంట్ మొత్తం నిక్కు తెసింది, నిన్ను లిసుకపోయి జైలు వేసింది. 62 సర్వే నంబర్లా నువ్వు 5 ఎకరాలు కబ్జా చేసినావు, 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసినావు అని చెప్పి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వీళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు. అది 1, 2 ఇల్లు కూడా గులగొట్టిరు. దాని తర్వాత ఇటు ఎక్కడో స్టేకే దేనికో కోల్పోయే పరిస్థితి చేసింది. రేపు 453 సర్వే నంబర్ది కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. మొన్న 32 ఎకరాలు హైదరాబాద్ వచ్చి కాపాడింది. మొన్న 15 రోజులు 20 రోజుల కింద మొన్న 181 సర్వే నంబర్ కాచిపల్లి కాపాడినాం. అరే ఇవన్నీ మేము కాపాడుతూనే ఉన్నాం కదా, మా పోరాటం మేము చేస్తూనే ఉన్నాం కదా, మేము ఎక్కడ కూడా ఆగలేదు కదా, మా పోరాటం ఎక్కడ ఆగలేదు కదా. ఇక అమీన్పూర్ భూమిలోకి వస్తే మీకు తెలియదేమో 993 సర్వే నంబర్లా 400 చిల్లర ఎకరాలు ఉంటే అలా ఇప్పుడు 300 ఎకరాలకు వచ్చింది, 100 ఎకరాలు గాయం. ఈయనకి ఈయన అనుచరులకి ఈ దొంగలంతా కలిసి ఈ దండుపాలెం బ్యాచ్ అంతా కలిసి మొత్తం కూడా ఈ దోషుడు దాసుడు గవర్నమెంట్ జాగాలు కనబడితే పాపం మీకు అన్నా పోరాడతామన్నా, సమస్య లేదు, ఏది వదిలిపెట్టేది లేదు. ఈరోజు మా గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, మా గవర్నమెంట్ ఉంది కాబట్టి గతంలో నేను అనేక విషయాల మీద నేను ఈ కబ్జాల మీద నేను ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు పోరాడినా. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఒక్క రిప్రజెంటేషన్ కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత మేము భుజాల మీద వేసుకుంటామని చెప్తున్నాం. ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి అవస్థల మీద కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం.
ఈ అరాజకాల ఈ దౌర్జన్యాల ఉన్నటువంటి ఈ వ్యక్తుల నుంచి ప్రజలను కాపాడతామని చెప్తా ఉన్నాం. అన్నా అన్నా ఇంకేమన్నా అడిగానా కొంచెం 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి జరగలేదని చెప్పి అంటున్నారు. దాని మీద ఏమంటారు? 10 ఏళ్ళ జరిగిన అభివృద్ధి ఈ ప్రాంతం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అభివృద్ధి కుంటుపడింది, మేము అభివృద్ధి చేయలేకపోతున్నామని చెప్పి మీరు ఎందుకు సహకరిస్తారు? ఎందుకు చేస్తలేదు? ఏం అభివృద్ధి చేయలేదు 10 ఏళ్ళ? మరి ఇంద్రేశం రోడ్ అట్లేంది? ఇంద్రేశం రోడ్డు ఇంద్రేశం టు ఇది దౌలతాబాద్ ఇదే కదా, బేగంపేట ఆ రోడే కదా. ఇప్పుడు ఆ రోడ్ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు 10 ఏళ్ళ సంది ఇప్పుడు 3 సార్లు మీరే ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు కదా, ఇదేనే కదా, మరి నేను ఎందుకు చేయలేకపోయారు? ప్రజలు ఎంతమంది యాక్సిడెంట్ చచ్చిపోయారు ఆ రోడ్లలో, ఎన్ని లారీలు గుద్ది మనుషులు చచ్చిపోయారు ఆ రోడ్లలో, మరి ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు హ్యామ్ కింద మేము శాంక్షన్ చేసినాము, ఈరోజు హ్యామ్ కింద మేము ఆ రోడ్ శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నా. ఈరోజు పొటాన్చేరు నుంచి శంకర్పల్లి పోయే రోడ్డు మరి ఎందుకు చేపీలేకపోయారు? 3 సార్లు ఎమ్మెల్యే 10 ఏళ్ళ సంది ఆ రోడ్డు ఈరోజు హ్యామ్ కింద మేము శాంక్షన్ చేయించినాము. లడ్డారం రోడ్ ఏదైతే మనం బేతలు పోయే రోడ్డు ఉంది కదా, మన లడ్డారం రోడ్డు కూడా ఈరోజు హ్యామ్లో మేము శాంక్షన్ చేసినాము. మరి ఎందుకు చెప్పలేకపోయారు? ఆడ ఏది గుమ్మడివాడ నుంచి కానుకుంటా పోయే రోడ్డు దాన్ని తవ్వి పెట్టి ఆ రోజు ఎలక్షన్ ముంగట అబద్ధాలు చెప్పి ఓటు దండుకోవడానికి దొంగతనం అని చేశాను, నేను రోడ్డు చేపిస్తా అని చెప్పి 2 సంవత్సరాల సంది ఏం చేస్తుండే గడి ఇస్తుండా అని అడుగుతా ఉన్నా. ఈరోజు హ్యామ్ కింద మేము శాంక్షన్ చేసినామంటున్నాం. ఈరోజు హ్యామ్లా మనం పెట్టి మేము శాంక్షన్ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్తా ఉన్నా. ఈరోజు లడ్డారం రోడ్ కావచ్చు, మరి ఇక్కడ కానుకుంట రోడ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రేశం రోడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శంకర్పల్లి రోడ్ కావచ్చు, ఇన్ని యాక్సిడెంట్లు అయ్యి మరణిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు నువ్వు ఫస్ట్ సూటిగా ఏ పాటో చెప్పాలి కదా. నువ్వు ఏ పార్టీలు ఉన్నావో నీకే తెలియదు, నీకు తెలియదు, నేను ఎన్కేసుకొచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తలేదు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు. మరి ఇలాంటి వ్యక్తుల గురించి దయచేసి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. దయచేసి ఇంకేమన్నా మీరు అడగదలుచుకుంటే మీరేమన్నా అడగండి అన్న. ఇవన్నీ కూడా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. అంటే గట్టి అడగండి. ఇప్పుడు గట్టిగా ఉండకపోతే ఏమైనా మెత్తకుంటామా అన్న? మాకేమైనా మైపాలెడ్డితో లావాదేవీలు ఉన్నాయా? ఎమ్మెల్యే గారితో మాకేమన్నా వాటాలు ఉన్నాయా? ఆయన ఈ రోజు కాదు, నేను ఈ 10 సంవత్సరాల సంది ఆయన అవినీతి మీదే పోరాడుతూ ఉన్నా కదా. నేను చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టినా కదా, చాలా సందర్భాలలో రిప్రజెంటేషన్లు ఇచ్చినా కదా. ఆ రోజు ప్రభుత్వం వాళ్ళది ఉంది, మనం ఎన్ని రిప్రజెంటేషన్లో పట్టించుకోలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఈరోజు ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఈరోజు ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉన్నాయి కదా. ఈరోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, వాస్తవాలు తెలుస్తూ ఉన్నారు, దొంగలు ఎవరో లంగలు ఎవరో తెలుస్తూ ఉన్నారు. దానికి వీళ్ళు ఏదో రోడ్ల మీదకి వచ్చి ఏదో ఎగురుతుందా? నిజాలైతే ఇక్కడ పోవు కదా. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాది ఒకటే స్టాండు, మైపాల్ రెడ్డి అవినీతి మీద పోరాడమే మా స్టాండ్. పోరాడుతూనే ఉంటాం. దాన్ని ఎక్కడ వదిలిపెట్టేది అయితే లేదు. ఇంకా చాలా ఉన్నాయి అన్న, ఇది ఒకటే కాదన్న, చెప్పుకోవడం చాలా ఉన్నాయి. అన్ని కూడా వెంటనే మళ్ళీ నేను ప్రెస్ మీట్లు పెడతా. ఆయన వెంటనే నీకు ఏది ఉన్నా కానీ మీకు సమాచారం ఇస్తా. ఆయన ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తుండు, ఎక్కడెక్కడ కాంట్రాక్టర్లను బెదిరిస్తుండు, ఎక్కడెక్కడ ప్రెషర్ లోన్లను బెదిరిస్తుండు, అన్ని నేను వెంటనే మీకు ఇప్పటి నుంచి వదిలిపెట్టేది అయితే లేదు. ఇప్పటి నుంచి ప్రెస్ ద్వారా ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ నేను ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తాను, నేను తెలియజేస్తాను. ఈ నీతి తప్పిన రాజకీయాలు అయితే నేను చేయ. కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి రాష్ట్రంలో ఎవరిని పోయి అడిగినా కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కదా అంటారు. ఈరోజు ఎన్నున్నాడో తెలియదు, ఎప్పుడు ఏ రాత్రి ఏ పార్టీలో ఉంటాడో, పొద్దుగాలు ఏ పార్టీ ఉంటాడో తెలియదు, పూటకో పార్టీ మారేటోడు.
ఇలా అవసరాల గురించో పరిస్థితుల గురించో డెవలప్మెంట్ గురించో అని చెప్పి వచ్చి లాస్ట్కి ఆడ 3 సార్లు బీఫామ్ ఇచ్చిన వాళ్ళ ఆ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు. నీకు కాలు పదపం కట్టుకొని తిరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మోసం చేస్తుంది. ఈ ప్రాంతంలో 3 సార్లు నీకు ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసినావు. మరి అవసరాల డెవలప్మెంట్ గురించి నేను కాంగ్రెస్ పార్టీలోకి నేను వచ్చినానని చెప్పి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ వచ్చే ఒక 2 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు చేసినావు. ఈరోజు ఆయన నేను నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో కూడా చెప్తా ఉన్నాను అన్న, మీకు కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే ఒకసారి నేను కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఈరోజు 5 మున్సిపాలిటీలు నేను గెలిచినా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా నువ్వు గెలిచినవైతే టిఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ నువ్వు నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ 2 సంవత్సరాల సంది అన్నే ఉండుకుంటూ కాపాడుకుంటూ నిజంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీని గెలిపించుంటే నేను కూడా ఈరోజు నిన్ను చాలా కప్పి నేను అప్రిషియేట్ చేస్తుండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నువ్వు వచ్చి 2 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు టిఆర్ఎస్ గెలిపినికే ఈరోజు ఇది ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ఈరోజు ఇళ్ళకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కదా. నిజంగా 2 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీనే వండుకుంటా నిజంగా నిలబడి ఉంటే నిటారుగా నా లెక్క ఈరోజు చూపిస్తుంటే నువ్వు 5 గెలుస్తుంటువా లేకపోతే ఏం గెలుస్తుంటు. మోసాలతో గెలవడమే కాదు కదా చేసేది కదా, ఈయన మోసాలతో గెలవడమే కదా ఈయన చేసేది. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు హరీష్ అన్న నిజంగా మొన్న ఈ 5 మున్సిపాలిటీలలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీని పండబెట్టుకుంటారో కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసుకుంటా పండబెట్టుకుంటా ఓడగొట్టినందుకు నీకు మొన్న బీఆర్ఎస్ పార్టీకి మరి సంపాదించినట్టు అవినీతి సొమ్ము కొంచెం నీకు ఏమైనా సాయం చేస్తుంటే అసెంబ్లీలో నేను కేసుకు రావాల్సిన అవసరం లేదన్నా, ఇంట్లోకి పిలిపించింది చాలా గప్త అయిపోయేది. వాళ్ళు ఆర్థికంగా నీకు సాయం ఉన్న ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఎలక్షన్లలో చేస్తే మరి కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసే దాంట్లో పాత్ర పోషించినందుకు ఇంట్లో గెలిపించే చాలా వేసి సన్మానం చేసుకుంటే బాగుండేది. అట్లాంటి పవిత్రమైనటువంటి అసెంబ్లీలలో ఇంకా దుర్మార్గం గురించి మాట్లాడితే నీ వాల్యూ తగ్గుతుందని చెప్తా ఉన్నాను. నేను శకుని పాత్ర పోషిస్తుడు కదా ఈయన వండుకుంటా ఇది ఖరాబ్ చేయాలి, కొద్ది రోజులు అన్నుండు కూడా అది ఖరాబ్ చేయాలి. ఇదే కదా ఈ పరిస్థితి. మొన్న ఇంకోటి హరీష్ రావు కూడా అన్నాడు, మొన్న అసెంబ్లీలు అంటుడు కదా హరీష్ రావు గారు 20 ఏళ్ళ సంది ఉద్యోగం చేసినాడు. ఏడున్నాడు ఈయన ఏడున్నాడు అంటున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీలో పోయి ఇక్కడ ఆ రోజు విజయమ్మ తీసుకొచ్చినప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని లాఠీచార్జ్ చేసిన చరిత్ర ఈయన గీసుతో ఎన్కేసుకొస్తుంది హరీష్ రావు. ఆ రోజు ఆంధ్ర పార్టీ అని చెప్పి తెలంగాణ కార్యకర్తలు అడ్డుకుంటుంటే ఆ రోజు లాఠీచార్జ్ చేసిన చరిత్ర ఈయనని గీసుతో ఎన్కేసుకొస్తుంది. మీరు తెలంగాణ ఏమంటే తెలంగాణ ఈ ఉద్యమకాలు ఏడున్నాడు ఉద్యమకాలు ఎడ చేసిండు ఉద్యమం? ఒక ఫోటో రిలీజ్ చేయమని చెప్పి ఒక ఉద్యమం చేసింది. అంటే మాట్లాడితే కూడా ఆ స్థాయిలో మీరు మాట్లాడినప్పుడు చెప్పేది కూడా వాస్తవాలు ఉండాలి. నై తెలంగాణ అన్నోళ్ళని ఈరోజు మీరు ఎన్కేసుకొస్తారు. ఇంకా ఓకే.